అందరికీ నమస్కారం అండి. నా పేరు కాకు ఉమావళి యాదవ్, ఒక బీసీ మహిళని. ముందుగా మన ఆంధ్ర రాష్ట్ర 5.5 కోట్ల ప్రజానికానికి నా యొక్క విజ్ఞప్తి, అదేవిధంగా రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి నా యొక్క విజ్ఞప్తి మరియు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నా. మన రాష్ట్రంలో 2 ప్రధానమైన అంశాలు కలవు. ఈ 2 ప్రధానమైన అంశాల్లో అతి ముఖ్యమైనటువంటి అంశం ఒకటి కలదు. ఈ 2 అంశాలపైన గతంలో ఎన్ని చర్చలు జరిగినప్పటికీ కూడా ఇప్పటిదాకా ఫలితం అనేది లేదు. మరి ముఖ్యంగా మొదటి అంశంలో అయితే మొదటి అంశం వచ్చేసి బీసీల కులగణన, రెండో అంశం వచ్చేసి ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా అనేది ఆంధ్ర రాష్ట్ర 5.5 కోట్ల మంది ప్రజలకి, రాష్ట్రానికి సంబంధించింది, అలాగే దేశానికి కూడా దీనికి సంబంధించింది. కాబట్టి ఆ విషయాన్ని పక్కన పెడితే ఏదైతే మొదటి అంశం ఉందో బీసీల కులగణన పైన ఒక బీసీ మహిళగా దాని గురించి మాట్లాడదాం అనుకుంటూ ఉన్నా. స్వతంత్రం రాకముందు 1931లో బీసీల అంటే కుల గణన జరిగినట్లుగా చరిత్ర చెప్తూ ఉంటే, స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఇప్పటిదాకా మన దేశంలో ఇంకా మా బీసీలకు స్వతంత్రం అనేది పూర్తిగా రాలేదనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. దానికి కారణం ఇప్పటిదాకా సమగ్ర బీసీల కులగణన అనేది జరగనే లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా, ఎంతో మంది నాయకులు వచ్చినప్పటికీ కూడా దానిపైన సరైన దృష్టి సాధించకుండా బీసీలకు అన్యాయం చేస్తూ అడుగడుగునా దానిపైన నిర్లక్ష్య ధోరణితో పట్టించుకోకపోవడం, ఎక్కడ వీళ్ళ కులగణన చేస్తే వీళ్ళకి అవకాశాలు ఇవ్వాల్సి వస్తుందో అనే భయంతో ఏమి విననట్టుగా వ్యవహరిస్తున్నటువంటి ఈ వ్యవస్థలను చూస్తూ ఉంటే, ఇప్పటిదాకా అన్యాయం జరిగింది. ఈరోజు మొట్టమొదటిసారిగా మన సాటి తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కులగణన జరిపినటువంటి సందర్భం. అదేవిధంగా మన తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీల సమగ్ర కుల జనగణన జరగాలనేసి బీసీల తరపున, యావత్ బీసీలందరి తరపున ఒక బీసీ మహిళగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి 5.5 కోట్ల మంది ప్రజలకి అప్పీల్ చేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే బీసీలకి స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా బీసీలకి ఇప్పటిదాకా స్వతంత్రం రాలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే మాకు సంఖ్యాబలం ఎక్కువని తెలిసి దాదాపు 52% నుంచి 56% వరకు ఉన్నటువంటి బీసీలను అణచివేతకు గురి చేస్తూ, బానిసత్వానికి గురి చేస్తూ, అన్ని విధాల వాళ్ళని ఇబ్బంది పెడుతూ, మరీ ముఖ్యంగా సామాజిక, నైతిక, రాజకీయాల్లో వాళ్ళకి రావాల్సినటువంటి వాటాలు కానీ, సముచితమైనటువంటి స్థానాలను అందించడంలో భయపడుతూ, విద్యలో కానీ, ఉద్యోగాల్లో కానీ అవకాశాలని అందించకుండా వాళ్ళకి అడుగడుగున మోసం చేస్తూ, వాళ్ళని మభ్యపెడుతూ, వాళ్ళకి అన్ని విధాల నష్టం చేకూరే విధంగా వాళ్ళని ఎదగనివ్వకుండా ఈరోజు వ్యవస్థ నడుస్తూ ఉంది. అయినప్పటికీ ఇప్పటికీ భరాయించి కనీసం ఇప్పటికైనా సరే మేల్కొని అధిక సంఖ్యాబలం కలిగినటువంటి, అధిక శాతం కలిగినటువంటి బీసీలను సత్వరమే సమగ్ర బీసీల కుల జనగణన జరిపి ప్రజల ముందు పెట్టి నైతికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యా ఉద్యోగాల్లో సమన్వయమైనటువంటి న్యాయాన్ని చేకూరుస్తూ, వాళ్ళకి సముచితమైనటువంటి స్థానాలను కల్పిస్తూ, వాళ్ళకి రిజర్వేషన్లు కల్పిస్తూ, వాళ్ళకి అవకాశాలను కల్పిస్తూ, అతి తక్కువ శాతం కలిగినటువంటి కొంతమంది, కొన్ని వర్గాలు అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటూ బీసీలకు అన్యాయం చేస్తూ, అడుగడుగున ఇబ్బంది పెడుతూ
కనీసం ఇప్పటికైనా మీ ధోరణి మార్చుకొని సమగ్రమే రాష్ట్ర ప్రభుత్వం వారు బీసీల కులగణన జరిపి ప్రజల ముందు పెట్టి వాళ్ళకి రావాల్సిన వాటానంతా కూడా వాళ్ళకి ఇచ్చి యావత్ 5.5 కోట్ల మంది ప్రజలందరికీ ఒకే విధమైనటువంటి సమన్వయమైనటువంటి సమానత్వాన్ని చేకూర్చాలని కోరుకుంటూ పక్షపాత వైఖరిని వీడి ఏదో నామకే వాస్తులాగా బీసీలకు కార్పొరేషన్లు తెచ్చాము, లేకపోతే ఏదో 2-3 పదవులు ఇచ్చాము, ఒక 4-5 నామినేటెడ్ పోస్టులు ఇచ్చామనేది కాకుండా ఖచ్చితమైనటువంటి స్థానాలను నిగ్గు తేల్చి ప్రజల ముందు పెట్టాలని ఒక బీసీ మహిళగా బీసీ సమన్వయ కమిటీ తరపున ఒక బీసీ సమన్వయ కమిటీ మహిళా నాయకురాలుగా బీసీలందరి తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నాను. ఒకవేళ మీరు సరైనటువంటి నిర్ణయం తీసుకోకుండా ఇంకా కాలయాపన చేస్తూ బీసీలను ఇంకా అణగార్చే విధానంలో మీరు ఉండి ఏదో విధంగా సాకులు చెప్తూ మీరు ముందుకు వెళ్తే కనుక సరైనటువంటి చర్యలు తీసుకోకుండా సత్వరమే స్పందించకుండా మీరు నిర్లక్ష్యంగా ఉంటే కనుక మీరు స్పందించని ఎడల బీసీ సమన్వయ కమిటీ ద్వారా ఒక బీసీ మహిళా నాయకురాలుగా సాటి నా సోదరిమణులు ఎస్టీ ఎస్సీ మైనారిటీలను వెంటబెట్టుకొని యావత్ బీసీ సోదరులందరం కలిసి కట్టుగా బహుజనులందరూ కలిసి కట్టుగా బీసీ సమన్వయ కమిటీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ప్రతి మూల ప్రాంతాల్లోనూ విస్తృతంగా మేము ఉద్యమాలు చేపట్టే విధంగా ఏ మాత్రము వెనకాడమని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా యొక్క బాధని విన్నవించుకుంటూ మాకు సత్వరమే న్యాయం చేకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేసుకుంటూ అదేవిధంగా యావత్ బీసీ నా సోదరిమణులందరికీ కూడా పిలుపునిస్తూ మన యొక్క వాటాని నిగ్గు తేల్చాలని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ముందుకు రావాలని ఎస్టీ ఎస్సీ మైనారిటీ సోదరులందరికీ కూడా బహుజనులందరికీ కూడా నా యొక్క విన్నపం తెలియజేస్తూ ఉన్నా. ఇది కేవలం మనకు మాత్రమే కాదు, మన భావితరాలందరికీ కూడా న్యాయం చేకూర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం చర్యలు చేపట్టకపోయినా మనం అందరం కూడా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది మీ అందరికీ కూడా తెలియపరుస్తూ బీసీ సమన్వయ కమిటీ ఖచ్చితంగా సమగ్ర బీసీ కుల జనగణన జరిగే అంత వరకు కూడా విశ్రమించమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా.